హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను సతీష్ కుమార్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్లో మీరు చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియో క్లుప్తంగా షేర్ మార్కెట్ ఈరోజు ఎలాగ పర్ఫామ్ చేసింది అనేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఈరోజు నిఫ్టీ -72.60 దగ్గర నమోదై 23,519.30 దగ్గర క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ -191.51 దగ్గర నమోదై 77,414.92 దగ్గర క్లోజ్ అయిందనమాట. బ్యాంకు నిఫ్టీ -11 పాయింట్లు నమోదై 51,564.80 దగ్గర క్లోజ్ అయిందనమాట. అలాగే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎలా వర్క్ చేస్తాయనేది సింపుల్గా ఈ ఇమేజ్ ద్వారా మీకు వివరిస్తాను. మీరు పైన గమనించినట్లయితే ఇన్వెస్టర్స్ అని మనకు ముగ్గురు మనుషుల సింబల్స్ ఉన్నాయి మనక్కడ. సో ఇన్వెస్టర్స్ మొదటగా ఇన్వెస్ట్ చేస్తారు, అంటే మనలాంటి సామాన్లైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. తర్వాత పెద్ద పెద్ద కంపెనీస్, ఆర్గనైజేషన్స్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని ఫండ్ మేనేజర్ నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటినీ తీసుకొని సెక్యూరిటీస్లో దాన్ని డైవర్సిఫై చేసి అంటే డిఫరెంట్ సెక్యూరిటీస్లోకి దాన్ని డైవర్సిఫై చేసి సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో ఆ యొక్క సెక్యూరిటీస్ ద్వారా వచ్చే రిటర్న్స్, లాభాన్ని, మన యొక్క ఏదైతే ఇన్వెస్టర్స్ యొక్క పెట్టుబడిని మరి ఫండ్ మేనేజరు చాలా జాగ్రత్తగా ఫండ్ మేనేజ్ చేస్తూ ఆ ఫండ్ అనేది మంచి రిటర్న్స్ వచ్చేటట్టు ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. సో ఆ యొక్క రిటర్న్స్ని మళ్ళీ మనకు ఇన్వెస్టర్స్కి ఇవ్వడము జరుగుతుంది. సో అంటే ఇదొక సర్కిల్ లాగా ఒక నీట్గా మనకు ఒక రొటేషన్ పద్ధతిలో ఇన్వెస్టర్స్కి మంచి ఇన్కమ్ వచ్చే ఒక వేలాగా ఈ యొక్క ఇమేజ్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. ఏదేమైనా కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది సబ్జెక్టు మార్కెట్ రిస్క్ అనమాట. ఎందుకంటే మార్కెట్ యొక్క ఒడిదుడుకులు, స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయి కాబట్టి స్టాక్ మార్కెట్ యొక్క ఒడిదుడుకులకి లోనే ఉంటాయి కాబట్టి సో రిస్క్ కూడా ఉంటుంది. సో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఫ్యూచర్లో మీరు వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటే ఒక 20 ఏళ్ళ తర్వాత, 15, 20, 30 ఏళ్ళ తర్వాత క్రియేట్ చేయాలనుకుంటే ఇది అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ సాధకం అనమాట. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడింది నేను అనుకుంటున్నాను. మరిన్ని మ్యూచువల్ ఫండ్ అడ్వైజెస్ కోసము మరియు మంచి ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు తప్పకుండా నాకు కాల్ చేయండి. మీకు నేను గైడ్లైన్స్ ఇచ్చి ఏ ఫండ్ మీద ఇన్వెస్ట్ చేయాలనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.